ఆశీర్వాదం. దేవుడు నిన్ను మర్చిపోలేదు ప్రియమైన వాళ్ళారా. నిన్ను ఆశీర్వదిస్తాడు. వెంకటరామన్ గారు, దేవుడు నిన్ను మర్చిపోలేదు, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను మర్చిపోలేదు, ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను మర్చిపోలేదు, ఆశీర్వదిస్తాడు. పేరు పేరున ఇక్కడ చేరిన ఒక్కొక్కరి పేరు పేరున చెప్తున్నాడు. దేవుడు నిన్ను మర్చిపోయి నువ్వు అనుకుంటున్నావు, ఆయన మర్చిపోలేదు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఇక్కడ చేరిన ఎవరి విషయంలో సరే ఆయన మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన నిన్ను ఆశీర్వదించి తీరుతాడు. ఆశీర్వదిస్తానని చెప్పాడు, ఆశీర్వదిస్తాడు, అంతే. హల్లెలూయా. కాబట్టి ఆయన మర్చిపోవడానికి ఆయన మానవ మాత్రుడు కాదు. వాగ్దానం ఇచ్చి తప్పించుకోవడానికి ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఆయన మోసం చేయడానికి వ్యాపారస్తుడు కాదు. ఆయన నీతి న్యాయం కలిగిన దేవుడు. ఆయన్ను మనం నమ్ముకున్నప్పటి నుంచి ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా మర్చిపోయే దేవుడు ఎంత మాత్రం కానే కాదు. ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు. హల్లెలూయా.